आणि युवनेतागतून मुख्य अतिथीగా वातावरणावर अनुभवावर सिंगल अभिवादन आणि वंतोड वादन नरम शर्मा माँ को चुकीचा मावर शेख बेरे शंकर साबुन वाटन कोसिर बनता नागनूर पटेल आनेंगे जीवी रमन साबुन और शेख पटेल वाटर मेजर कौशिल मनता आनेंगे मावर नंदिरेड्डी साबुन पुलिस रमायना पैसा एक वीरू आणि बदनाम जीवल बेरेंके सोयन बाबूराव मेन ते मिरेटू गोडम गणेश मीनाट सरपंच पुरका बाबूराव उंडे मंदिर ఊరుకు నమ్మతకి మీ జాతికి మాత్రం సర్వనాశనం మా జాతికి నేను జరిగిన సందర్భంగా వ్యక్తం డైరెక్ట్ పైసా ఊరు నిర్మల్తగా ఎత్తే ఆల్రెడీ అవు ప్రూఫ్ నాగ ఫోటో వాత అవు ఫోటోను బెరంగినే మా टीआरएस लीडर को चुटुक लीडर के डउक लीडर के गोडम नगेश नल पीते के आत्रम सकु योनल गिरे उंडे जेडपीटीसी एमपीटीसी गिरे समंदर गिरे फोटो होते हमार पब्लिक को तोमाड बाबराव सार कोता येत्तोर आणि वोर दब्बंतोर वीर को सार कीतोर आणि वोर येत्तोर इजर नाकुन बदनाम किशर मते अरे वीर को वीर नाकुन बदनाम कीते वीर वीर पजे नन मते के ननगिर बदनाम अंतन जरके ఊరుకున్న ననకు తుడుందె బతలు తెనిసి వాడిసి మొత్తం 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది మనకు 75 సంవత్సరాలు అయ్యాయి ఈ 75 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేసి ఆదివాసీల గౌరవాన్ని పెంచింది అంటే ద్రౌపది ముర్ము గారు ఎటువంటి రాజకీయ వారసత్వం లేదమెకు ఇటు ఆమె తల్లి తరపున 7 తరాలు తండ్రి తరపున 7 తరాలు ఎవ్వరు ద్రౌపది ముర్ము గారి తరపున ఎవ్వరు రాజకీయాలలో లేరు అటువంటి సాదా సీదా బిడ్డను
ఈరోజు రాష్ట్రపతిని చేసిన ఘనత మన భారతీయ జనతా పార్టీది, మోడీ గారి. మనం కొమురం భీం వర్ధంతులు, జయంతులు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా చేస్తున్నది. ఈ టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసీ భవనాన్ని కడుతున్నది. ఆదివాసీ భవనంతో ఈ బిడ్డలు ఎవరికైనా ఒక ఉపయోగం ఉన్నదా? అదే ఒక స్కూల్ కడితే, ఆదివాసీల కోసమే ఒక స్కూల్ కడితే అదే బడ్జెట్ తో, అదే 100 కోట్లతో మన బిడ్డలు చదువుకుంటారా లేదా? మన బిడ్డలు చదువుకోకపోవడం వల్లనే ఈ ప్రభుత్వానికి ఇంత బలుపు. మన బిడ్డలు ప్రశ్నించకపోవడం వల్లనే ఈ ప్రభుత్వానికి ఇంత అహంకారం. మన బిడ్డలు ప్రశ్నించకపోవడం వల్లనే ఈ ప్రభుత్వం ఇంకా మీ మీద ఉక్కు పాదం మోపుతూనే ఉంటది. ఈ ఆదివాసి బిడ్డల మీదన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం, దౌర్జన్యం. అడవులకు రాజు ఎవరు? ఆదివాసీ బిడ్డ. అడవుల మీద మొదటి హక్కు ఎవరిది? ఆదివాసీ బిడ్డది. ఆ ఆదివాసీ బిడ్డని అడవుల నుంచే తరిమేసి, ప్రాజెక్టుల పేర్లు చెప్పి, మైనింగ్ల పేర్లు చెప్పి ఆ ఆదివాసీ బిడ్డల్ని అడవుల నుంచి ఎల్లగొట్టి రెక్కాడితే డొక్కాడని ఆదివాసీ బిడ్డల్ని ఏం చేస్తున్నది ప్రభుత్వం? ఉక్కు పాదంతో అణచివేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఆదివాసీ బిడ్డల ఇండెట్లున్నాయి చూసిండ్రా? ఊరుస్తున్నాయి కూనలు. బెంగళూరు కూనతో ఎప్పుడు 20 ఏళ్ల కిందట కట్టిన, 30 ఏళ్ల కిందట కట్టిన ఇల్లది. మీకెవరు ఇండ్లు ఇవ్వడానికి ఎవరు ఆపుతున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టమొదటగా ఇవ్వాల్సింది ఆదివాసీలకే ఇండ్లు. వచ్చినాయా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు? గిరిజన బంధు మొట్టమొదట మా 10 లక్షలు గిరిజన బంధు మా ఆదివాసీ బిడ్డలకి వేయాలి, ఇంటికి 10 లక్షలు. మరి ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదంటే ఆదివాసీ బిడ్డలు ఏం అడగరు, అమాయకులు, అజీబ్ మంది, ఇమాందారి మంది. వాళ్ళకు పాపం నోరుండదు అడగతందుకు. నోరు లేనంత వరకు మన బిడ్డలకు ఏం సౌకర్యాలు రావు. ప్రాజెక్టుల పేరుతో, మైన్ల పేరుతో ఏ జల్ జంగల్ జమీన్ అని కొమరం భీమ్ గారు పోరాటం చేసిండ్రో, ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం గొడ్డలెత్తిండో, తుపాకీ పట్టిండో, ఇప్పుడు మళ్ళా అవే పరిస్థితులు ఉన్నాయి. అంతకంటే దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. కనీసం అప్పుడు అడవులనే దున్నుకొనిచ్చేవాళ్ళు, ఇప్పుడు అడవుల నుంచే మనల్ని ఎల్లగొడుతున్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సింది ఎవరు ఇవ్వాలా? కేసీఆర్ ఇవ్వాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా? మరి పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇస్తలేరు? అడిగినరా? మీరు అడగకపోతే, రోడ్ల మీదకి రాకపోతే, ధర్నాలు రాస్తారోకో చేయకపోతే ఈ మొద్దు నిద్ర ప్రభుత్వం ఇంకా మొద్దు నిద్రపోతూనే ఉంటది, కుంభకర్ణ నిద్రపోతది. మేల్కోండి ఆదివాసీ బిడ్డలారా. ఆదివాసీ బిడ్డలకు ఒక ఆదివాసీ భవనం కట్టించి ఇదే అభివృద్ధి అని చెప్తున్నాడు. మోసపోతే గోసపోతారు. డెంగ్యూతోని, మలేరియాతోని, విష జ్వరాలతోని పిట్టల్లాగా రాలిపోతుంటే మన ఆదివాసీ బిడ్డలు, ఆదివాసీలారా మీ కడుపు మండుతలేదా? మీ కడుపు మండుతలేదా? ఈ ప్రభుత్వం మీద మీ కడుపు మండుతలేదా? డెంగ్యూతోని, మలేరియాతోని, విష జ్వరాలతోని మన పిల్లలు చచ్చిపోతుంటే ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయా? ఎవరి బాధ్యత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టడం? ఈ కేసీఆర్ బాధ్యత కాదా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది ఎవరు? ఆనాడు నిజాం పోరాటంలో అక్క ఏం చెప్పినాం తెలుసా? రోకలు బండను పట్టింది మన చెల్లె, కారం పొడితో కదిలింది మన చెల్లె. మళ్ళీ ఆ రోకలు బండ పడ్డదందుకు సిద్ధమా? ఈ గౌరవ ఎంపీ సోయం బాపురావు గారే 30 సంవత్సరాల కింద తుడుం దెబ్బ నినాదం మోగించారు కదా. మళ్ళీ తుడుం దెబ్బ మోగాల, మళ్ళీ తుడుం దెబ్బ మోగాల. మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే, ప్రభుత్వం గల్లా పట్టకపోతే, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్ళు మిమ్మల్ని ఎట్లయితే అనిచేసిందో మళ్ళా ఇంకా 15 ఏళ్ళైనా అట్లే అనిచేస్తే పోతుంది. నా దగ్గరికి రోజు కనీసం అంటే కనీసం ఒకరో ఇద్దరు వికలాంగులు వస్తుంటారు. వాళ్ళకి వికలాంగుల సర్టిఫికేషన్ ఉంటుంది, కానీ వాళ్ళకు పింఛన్లు వస్తలేవు, వికలాంగుల పింఛన్.
భర్త చనిపోయిన ఆడబిడ్డలకు పింఛన్లు వస్తలేవు. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని కాపాడడానికి సిద్ధంగా ఉంది. భారతీయ జనతా పార్టీ జెండా ఎత్తడానికి సిద్ధమా? ఆ భారతీయ జనతా పార్టీ కోసం రేఖలు బండ పట్టడానికి సిద్ధమా? కొమరం సూరు, వెడ్మ రాము వీళ్ళందరూ ఒకటే రోజు నిజాం ప్రభుత్వం తీసుకొచ్చి పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది ఈ జోడేగాడి దగ్గర. ఆయన 39 సంవత్సరాలలో చచ్చిపోయాడు కొమరం భీం. 39. చాలా మంది యువత అప్పుడే జీవితం స్టార్ట్ అవుతుంది. 39 ఏళ్ల వయసులో ఆదివాసీ బిడ్డల కోసం ప్రాణం అర్పించండి కదా. ఆ ప్రాణంకు త్యాగానికి విలువ మనం లెక్క కట్టగలుగుతామా? మరి ఈ బిడ్డల కోసం, చిన్న చిన్న బిడ్డల కోసం, ఆదివాసీ పిల్లల కోసం, మీ హక్కుల కోసం మీరు పోరాడాలా. జల్ జంగల్ జమీన్ కోసం అడవుల్ని తవ్వుతూ మైనింగ్లు చేస్తూ ప్రాజెక్టులు ఆదివాసీ గ్రామాలని తుడిచిపెట్టేస్తున్నాయి. వాటన్నిటి మీద మీ తుడు దెబ్బ మోగించాలి. అత్యంత వెనుకబడ్డటువంటి ఆదివాసులకు, ట్రైబల్స్ కి అత్యధికమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి. ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎవ్రీ మంత్ కొంత ఫండ్ ని వాళ్ళ ఇంటికి పంపిస్తుంది. ప్రభుత్వం వాళ్ళు పరిశ్రమలు పెట్టుకోవాలంటే అనేకమైనటువంటి రాయితీలు ఇస్తుంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూలు ఆదివాసీ బిడ్డల కోసం ఎన్నో హక్కులు కల్పించింది. ఆ హక్కులు ఏవి అమలవుతలేవు. 1/70 సర్వే భూరక్షణ చట్టము మీకు ఎన్నో హక్కుల్ని ఇచ్చింది. ఆ వనరులన్నీ దోపిడీకి గురవుతున్నాయి. మీ చేతుల నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకే సహాయం అవసరమైనా, మీ ఏ ఉద్యమం చేస్తానా, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా వంతు సహాయానికి నేను సిద్ధంగా ఉన్నా అని. జై ఆదివాసీ, జై ఆదివాసీ.